నమస్తే. సొంత ఇల్లు లేదా ఇన్వెస్ట్‌మెంట్ అనగానే మనలో చాలామంది తక్కువ ధరలో లభించే గ్రామ పంచాయతీ లేఅవుట్ వైపు మొగ్గు చూపుతారు. అయితే తక్కువ ధరలో వస్తుందని తొందరపడి ఆ ప్లాట్లు కొంటే భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ టైంలో గానీ, ఇల్లు కట్టుకునే టైంలో గానీ ఇబ్బంది రావచ్చు. అయితే మంచి గ్రామ పంచాయతీ లేఅవుట్ ఎలా ఉంటుంది? మీరు కొనే ముందు ఏం చెక్ చేసుకోవాలి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సాధారణంగా హైదరాబాద్ లేదా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్ కొనాలంటే హెచ్ఎండి అప్రూవల్ కావాలి. హైదరాబాద్ దాటి ప్లాట్ కొనాలంటే డీటీసీపీ అప్రూవల్ కావాలి. లోకల్ బాడీలో ప్లాట్ కొనాలంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే నిర్మల్ మున్సిపాలిటీ కొంటే నూడా నిర్మల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో కొంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ కావాల్సి వస్తుంది. మరి గ్రామ పంచాయతీలో లేఅవుట్లో ప్లాట్ కొనాలంటే మరి ఏ అప్రూవల్ కావాలి? అయితే 2014వ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చే అధికారాన్ని తొలగించింది. అది నిషేధించబడింది. అయితే గ్రామ పంచాయతీకి కేవలం బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చే అధికారం మాత్రమే ఉంటుంది. మరి గ్రామ పంచాయతీలో లేఅవుట్ వేయాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? మంచి గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటే ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక 100 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అనుకుంటే, ఆ 100 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ని ముందుగా నాలా పర్మిషన్, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి నాలా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వీరు ఈ 100 ఎకరాల ల్యాండ్ని ప్లాట్గా విభజించడానికి ఒక లేఅవుట్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ లేఅవుట్ ప్లాన్ని లోకల్ బాడీ దగ్గరికి వెళ్ళి నిర్మల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేకుంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అక్కడికి వెళ్ళి వీళ్ళ ప్లాన్ని అక్కడ చెప్తే వాళ్ళు వీళ్ళ ప్లాన్ని లేఅవుట్ ప్లాన్ని పరిశీలించి వాళ్ళు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ లేఅవుట్ని గ్రామ పంచాయతీకి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు. దానికోసం కొంచెం ఫీజు కట్టాల్సి వస్తుంది. మరి ఈ లేఅవుట్ ప్లాన్లో ఏముంటుంది? మనం 100 ఎకరాల ల్యాండ్ని ప్లాట్గా విభజిస్తున్నాం అనుకుంటే అందులో 60:40గా విభజిస్తారు. 10 ఎకరాల ల్యాండ్ని ఓపెన్ స్పేస్ పార్కుల కోసము వదిలేయాల్సి వస్తుంది. మరియు 30 ఎకరాల ల్యాండ్ని రోడ్డు, డ్రైనేజ్, కరెంటు, వాటర్ సిస్టమ్ వీటి కోసం 30 ఎకరాలు వదిలేయాల్సి వస్తుంది. మరి ఈ 10 ఎకరాలు ఈ 30 ఎకరాల ల్యాండ్ని గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మిగతా 60 ఎకరాల ల్యాండ్ని ప్లాట్గా విభజించి అమ్ముకోవాల్సి వస్తుంది. సార్, మరి ఈ 30 ఎకరాలలో డెవలప్మెంట్, రోడ్డు, కరెంటు, వాటరు ఇవన్నీ చేస్తారని నమ్మకం ఏముంది? అయితే ఈ 60 ఎకరాలలో చేసిన ఈ ప్లాట్లలో 15% ప్లాట్లను లోకల్ బాడీకి తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైతే డెవలపర్ మొత్తం డెవలప్మెంట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఆ 15% ప్లాట్లు రిలీజ్ అవుతుంది. అయితే మరి రోడ్డు ఏ విధంగా ఉండాలి? ఈ 100 ఎకరాలలో పెద్ద రోడ్, మెయిన్ రోడ్డు 40 అడుగుల రోడ్డు ఉంటుంది. చిన్న లేఅవుట్ అయితే 30 అడుగుల రోడ్డు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఒక మంచి గ్రామ పంచాయతీ లేఅవుట్ ఈ విధంగా ఉంటుంది. మరి డాక్యుమెంట్ పరంగా ఏం చెక్ చేయాలి? ముందుగా ఆ ల్యాండ్ సంబంధించిన సేత్వార్, తర్వాత లింక్ డాక్యుమెంట్స్, ఆ తర్వాత 1B పహానీ, నాలా కన్వర్షన్ ఆర్డర్ కాపీ, పాత లేఅవుట్ అయి ఉంటే LRS ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే మిత్రులారా మీరు గ్రామ పంచాయతీ లేఅవుట్లో ప్లాట్ కొనండి. ఎందుకంటే కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి నష్టపోవద్దంటే, మన భవిష్యత్తు భద్రత కాపాడుకోవాలంటే ముందుగా మంచి అవగాహనతో ప్లాట్ కొనాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మీరు మోసపోవద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.